ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని విశ్వాసులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనము, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి వల్ల జ్ఞానము కలిగి నడుచుకునుడి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసే మాట ఏమిటంటే, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయం అనేది మనం పోనివ్వకూడదని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి చాలామంది సమయాన్ని పోనిస్తున్నారు. కొందరు టీవీకి సమయాన్ని పోనిస్తున్నారు, కొందరు యూట్యూబ్ చూడడానికి సమయాన్ని పోనిస్తున్నారు, కొందరు రీల్స్ చూడడానికి ఆ యొక్క సమయాన్ని పోనిస్తున్నారు, కొందరు ఇతరులతో సంభాషించడానికి సమయాన్ని పోనిస్తున్నారు, కొందరు నిద్రకు సమయాన్ని పోనిస్తున్నారు. అయితే సమయమును మనము దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం దేవునికి సమయం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించారు, ఆయన మనకు జీవం ఇచ్చారు, కాబట్టి ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనము దేవునికి సమయం ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు మనకి 24 గంటల సమయం ఇచ్చారు. దానిలో 2.5 గంట మనము దేవునికి సమయము ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనకి 24 గంటల సమయంలో ఆ యొక్క మనం రోజుకి 8 గంటలు మాత్రమే పని చేసేవారు ఉంటారు, లేక 10 గంటలు పని చేసేవారు ఉంటారు. మిగతా 4 గంటలు మన సమయాన్ని మనం వెచ్చించినా కానీ, పనులకు వెచ్చించినా కానీ మిగతా 4 గంటల సమయం అనేది ఉంచుండి, అదేవిధంగా రోజు కూడా ఆ యొక్క యూట్యూబ్ చూడడానికి 2 గంటల సమయం అనేది వేస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తీర్పు దినమున దేవుడు మనం లెక్క అడుగుతారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే, ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగే మాట, నేను నీకు 24 గంటల సమయం ఇచ్చాను, కాబట్టి నువ్వు నాకు ఎంత సమయం ఇచ్చావని చెప్పి దేవుడు అడుగుతారు. కాబట్టి మనం ఆ భయం కలిగి దేవునికి సమయాన్ని ఇస్తాము. ఎప్పుడు సమయం పడితే అప్పుడు మనము దేవునికి సమయం ఇస్తాము. కాబట్టి తెలియజేసే మాట ఏమిటంటే, మనకు సమయం ఉన్నప్పుడల్లా కూడా మనం ప్రార్థన చేసుకోవడము, పాటలు పాడడము, వాక్యము చదవడము, ఈ పనులన్నీ కూడా మనం చేయవలసిన వారమే ఉన్నాము. కాబట్టి దేవునికి సమయాన్ని ఇస్తే మనం సాతాన్ని జయించగలుగుతాము. కాబట్టి ఒక భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను ప్రార్థన చేయలేకపోతే సాతానుని జయించలేరన్నారు. ప్రార్థన చేయకపోవడమే పాపమని సమయలు భక్తుడు అన్నట్లుగా మనం ప్రార్థన చేస్తేనే ఆ యొక్క పాపాన్ని జయించగలగము. అదేవిధముగా ఈ యొక్క దేవునికి కూడా మనం సమయం ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.